హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' రిలీజ్‌కి కాకముందు దీని గురించి సినిమా ఎప్పుడొస్తదా అని సోషల్ మీడియాలోను ఇదే చర్చ. అలాగే రిలీజు పోస్ట్‌పోన్ అయిన కాడి నుంచి కూడా దీని గురించే చర్చ. అటు అటు చర్చనీయమే, పోస్ట్‌పోన్ అయినా చర్చనీయమే. దీని గురించి బాగా మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ, మెయిన్ ఛానల్స్‌లో కూడా దీని గురించి నిన్న మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు కూడా దీని గురించే చర్చ. అయిపోయింది. సెటిల్మెంట్లు అయిపోయింది. నైటు ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి. రేపు మార్నింగ్ రెగ్యులర్ షోలు పడిపోతున్నాయి. సెటిల్మెంట్ అయిపోయింది అని ప్రతి సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లో కానీ మొత్తం అలాగే న్యూస్ ఛానల్స్లో కూడా ఇదే మొత్తం నేను ఆ టాపిక్ అయితే నిజంగా పోస్ట్‌పోన్ అయింది కానీ సినిమా దీని గురించే మొత్తం నేను న్యూస్ మొత్తం ఇది నిజంగా ఈ 14 రీల్స్ వాళ్ళు డబ్బుల మాట ఇదే కానీ దీని పబ్లిసిటీ అయితే బాగా పెరుగుతుందండి నిజంగా. మొత్తం మొన్నటి వరకు కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కొద్ది 3 రాష్ట్రాల్లో దీని గురించి ఇలా జరిగింది. ఇప్పుడు మొత్తం నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుందో మొత్తం ఇండియా పరంగా, ప్రపంచ పరంగా దీని గురించి బాగా చర్చనీయం అయిపోయింది. నిజంగా ఇది పబ్లిసిటీ అయిపోయింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే సినిమా పోస్ట్‌పోన్ అయింది. ఫ్యాన్స్‌కి నిరాశపరిచారు. దానికి అది కాదు కానీ దీని పబ్లిసిటీ అయితే విపరీతంగా పెరిగిందండి ఈ 'అఖండ 2 తాండవం'. నిజంగా మొత్తం నేషనల్ మీడియా నిన్న మొత్తం మీడియా పేపర్లు కానించి నిన్న ఇదే చర్చనీయం. డబ్బులు కట్టాలి, అలాగే సినిమా ఆపేశారు అని చెప్పేసి దీని గురించి జరిగింది. అలాగే ఏరోస్ మూవీస్ ఆపడం మంచిదా చెడ్డదా అని పక్కన పెట్టండి, పబ్లిసిటీ అయితే చాలా బాగా జరిగింది మొత్తం నేషనల్ వైడ్గా కూడా. అయితే నిన్న ఈవినింగ్ నైట్ పడిపోతాయి షోలు, మార్నింగ్ రెగ్యులర్ షోలు పడిపోతాయి అవి ఇవి అన్నారు. ఇవన్నీ కాదు. ఒకటి ఇంకా అది కొలిక్కి వస్తుంది 2-3 రోజుల్లో వస్తుంది. అయితే ఈ 14 రీల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నైట్ పెడుతున్నారు. మొన్న అలాగే నైట్ పెట్టారు, ఇప్పుడు అర్ధరాత్రి కూడా నైటే పెట్టారు. రిలీజ్ చేయలేకపోతున్నాం, ఫ్యాన్స్కి ఇబ్బంది అయింది, త్వరలోనే డేట్ ప్రకటిస్తాం, అలాగే బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి థ్యాంక్స్ చెప్తున్నా అని చెప్పేసి ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఈ సినిమా లేట్గా వచ్చినా లేటెస్ట్గానే రిలీజ్ అవుతుంది, గ్రాండ్గా రిలీజ్ అవుతుంది, రికార్డులు బద్దలు కొడుతుంది. ఇందులోనూ ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ఈ సినిమా ఇంకా ఊపిరిచ్చింది బాగానే. అవసరమైతే రేపు రిలీజ్ అవుతుండగా ఈ సినిమా రికార్డు బద్దలు కొడుతుంది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే అవసరమైతే మొన్న 600 రూపాయలు టికెట్ అనుకున్నారు కానీ ఈ పట్టు 1000 రూపాయలైనా టికెట్ కొంటారు, కొని చూస్తారు. అభిమానులు అయితే అంత విపరీతంగా ఎదురు చూస్తున్నారు. అందులో డౌట్ ఏమీ లేదు. అందుకే లేటెస్ట్గా వచ్చిన రికార్డ్స్ బద్దలు కొడుతుంది. నేను ఆల్రెడీ కంటెంట్లో చెప్పాను. పుష్ప కూడా పోస్ట్‌పోన్ అయింది 2-3 సార్లు, రికార్డ్ బద్దలు కొట్టింది. RRR కూడా అంతే, ఇది కూడా అంతే. దీంట్లో దమ్ము ఉంది, సినిమాలో దమ్ము ఉంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది లేటెస్ట్గా వచ్చిన రికార్డులు అయితే బద్దలు కొడుతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. అయితే ఈ మూవీ ఈ నెల డిసెంబర్ 24ని కానీ 25ని కానీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. మ్యాక్సిమం అదే అనుకుంటున్నారు. అయితే నెక్స్ట్ వీక్ 12వ తారీఖు అనుకుంటున్నారు కానీ 12వ తారీఖున అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎలాగ సినిమా పోస్ట్‌పోన్ అయింది కాబట్టి కొద్ది లేట్ అయినా నా అంచనా ప్రకారం డిసెంబర్ 25ని రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 25 రిలీజ్ చేస్తే అటు క్రిస్మస్ హాలిడే, అలాగే వీకెండ్ హాలిడే, అలాగే కొన్ని సెలవులు కూడా ఉంటాయి. క్రిస్మస్కి ఒక 4-5 రోజులు సెలవులు ఇస్తారు, అందరూ చూస్తారు సినిమాని. అలాగే తర్వాత జనవరి 1 ఉంటుంది, అది కూడా హాలిడే ఉంటుంది. తర్వాత మళ్ళీ వీకెండ్ వస్తుంది. మ్యాక్సిమము ఇది సినిమా జనవరి 8 తారీఖు వరకు కూడా కుమ్ముకోవచ్చు. అంటే మ్యాక్సిమం 2 వారాలు సినిమా నడుస్తుంది. అంటే మధ్యన 2 వీకెండ్లు వస్తాయి, శనివారం ఆదివారం, మధ్యన ప్లస్ క్రిస్మస్ హాలిడే వస్తుంది, అలాగే క్రిస్మస్ సెలవులు వస్తాయి, అలాగే మళ్ళీ జనవరి 1 వస్తుంది. సినిమా కలెక్షన్ పరంగా అయితే బాగా వస్తాయి. అలాగే సినిమాలో దమ్ము ఉండి ఇంకా పవర్ ఉండి బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి, సంక్రాంతి కూడా ఈ మూవీ నడుస్తుందండి. అదే ఎన్ని సినిమాలు ఉన్నా, ఇప్పుడు 4-5 సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు ఇప్పుడు ప్రభాస్ గారితో ఉంది, చిరంజీవి గారితో ఉంది, రవితేజ గారితో ఉంది, ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా దమ్ముండి బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి, సినిమా ఆటోమేటిక్గా జనాలు సంక్రాంతికైనా చూస్తారు. ఇంకా గతంలో చూసాం కదా, అఖండ సినిమా డిసెంబర్ రిలీజ్ అవుతే జనవరి పండగ కూడా ఆడింది. అలాగే ఇది కూడా అలాగే సేమ్. ఇది సినిమా
రేపు సంక్రాంతి సినిమాలు వస్తాయి, మళ్ళీ జనవరి 8వ తారీఖు దాకా 8వ తారీఖు వరకు కూడా ఆడి మీద తల తీసేస్తారేమో, పెద్ద సినిమాలు వస్తాయి, ఏముండదు. సినిమాలో కంటెంట్ నుండి అన్నీ బాగుంటే జనాలు వచ్చి చూస్తారు కాబట్టి దాని థియేటర్లు దానికి ఉంటాయి. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే దాని థియేటర్లు దానికి ఉంటే సంక్రాంతి కూడా ఆడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, కనీసం 50 థియేటర్లు అంటే సరిపోద్ది. ఇప్పుడు ఆంధ్రాలో ఒక థియేటర్ అంటే సరిపోతుంది, లేకపోతే 3 షోలు, రోజుకి 4 షోలు కాబట్టి 2 షోలు అంటే సరిపోతుంది, ఇంకా బాగుంటుంది. సినిమాలు ఇంకేమీ లేదు దాంట్లో. సినిమాలు అన్నీ సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయా, హిట్ అవుతాయని మనం ఏం తెలియదు కదా. సినిమాలు ఎలా ఉంటాయో ఏం చెప్పలేం కాబట్టి దాంట్లో దీంట్లో దమ్ముంటే సినిమా అది సంక్రాంతి కూడా నడుస్తుంది. అంచేత నా అంచనా ప్రకారం డిసెంబరు 25ని రిలీజ్ చేస్తే సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంచేత ఈ ప్రొడ్యూసర్లు ఆలోచించుకుని, మన బాలయ్య బాబు గారు, బోయపాటి శ్రీను ఆలోచించుకుని, నెక్స్ట్ వీక్ అంత కరెక్ట్ అయితే కాదు నా ఉద్దేశం. తర్వాత అవతార్ సినిమా కూడా ఉంది, అది అవతార్ 19 డిసెంబర్ 19 ఉంది కాబట్టి 1 వీక్ దానికి సరిపోతుంది. కాబట్టి మనకి 25వ తారీఖుకి మామూలుగా థియేటర్లు అన్నీ కూడా మ్యాక్సిమం ఖాళీ అయిపోతాయి కాబట్టి, థియేటర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, మళ్ళీ జనవరి 8వ తారీఖు వరకు కూడా అంటే 2 వారాలు థియేటర్లు అన్నింటిలోనూ షోలు పడితే కుమ్ముకుంటాడు సినిమా బాలయ్య బాబు అఖండ 2 టర్న్. అంచేత కలెక్షన్ పరంగా నెంబర్ 1గా వస్తాయి. బాలయ్య అభిమానులు దీనికి ఏమీ అదేనా పని అవసరం లేదు. సినిమా రికార్డులు అయితే పక్కగా ఉంటాయి. అందుకే లేట్గా వచ్చినా రికార్డ్స్ కొడతాడు. అందుకే మనం దీని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. కాకపోతే డేట్ అయితే నాకు తెలిసి డిసెంబర్ 25న అయితే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అలాగే ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.